కాదండి మీ దాంట్లోనే సాటర్డే ఆయన మీటింగ్ లో కమిటీ చేసుకుందాము ఈ తప్పులు జరిగాయి వేసుకోమని అదే చెప్తున్నాను. సార్ ఒక నిమిషం సార్ కాదు వద్దంటానికి ఏంటండి కాదు ఎవరు వద్దన్నారు సెక్రటరీ గారు సరే వద్దంటానికి ఎవరు చెప్పారు మీకు కాదు మీకు ఎవరు చెప్పారు అంటే ఈడల్లో ఎవరైనా చెప్పారా అదే అంటాను మీరు నేను ఓపెన్ ఛాలెంజ్ కాదు నేను ఒక నిమిషం చెప్తున్నా నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా అంటే ఏంటి ప్రూవ్ చేయమని చెప్తుంటే వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకుంటారు ఏం పెట్టుకోమనండి ప్రూవ్ చేయమనండి ప్రూవ్ చేయకపోతే అప్పుడు నాకు సమాధానం చెప్తారా సెక్రటరీ రానప్పుడు మేమేం చేస్తామండి ఆయన షూటింగ్ లో ఉన్నామో రాలేదు చెప్పాలి కదా ఎంత లేకుండా మీరు ఫోన్ చేయండి మీకు సమాధానం చెప్తాను చూద్దాం. నేను శ్రీకాంత్ గారు అడిగారా అని మీరు అడగను పోనీ ఎందుకు ఏమండి నేను అడిగాను రానన్నప్పుడు ఇంకోసారి ఫోన్ చేసి అంత సీన్ లేదు. నేను హీరోగా ఉన్నాను దీంట్లో ఉన్నాను నాకు అనవసరం. వన్స్ రానన్న తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేయను ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడను జనరల్గా ప్రెస్ నేను చాలా ఫ్రాంక్గా నేను డైరెక్ట్గా ఉన్నది మొహమే చెప్పాను. అసోసియేషన్లో 2 గ్రూపులు ఉంటే ఎలక్షన్స్లో ఇనామినేస్ కాదుగా వచ్చేది కాదుగా రానలేదు సార్ షూటింగ్లో ఉన్నాయి కుదరదని అన్నట్టు తెలిసింది. ఇక్కడ సార్ ఇప్పుడు ఒకటండి ఒక మా అసోసియేషన్ అనుకుంది ఒక మంచి పని చేయడానికి మేము అందరం ముందడుగు వేసి వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మా మీద నిందలేసేస్తున్నారంటే అసలు ఈ కార్యక్రమం జరగటమే వాళ్ళకి ఇష్టం లేదా అంటే ఒక భవనం కట్టడం ఇప్పుడు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మేము రాకముందండి ఒక్క నిమిషం చెప్పనండి సార్ చెప్తున్నా సార్ మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను ట్రెజరీ గారు చెప్తున్నా ఈ ఛార్జ్ తీసుకున్నప్పుడు మాలో 2,10,00,000 ఉంది మాకు. ఇప్పుడు యాజ్ ఆన్ డేటు 5,60,00,000 ఉందండి 1.5 year. ఇంకా మేము మహేష్ బాబు ఫంక్షను ప్రభాస్ది నాగార్జున చేస్తే 10 కోట్లు మా ఎయిము 10 కోట్లు పెట్టి బ్రహ్మాండాన్ని భవనం కట్టి సిల్వర్ జూబ్లీ ఇయర్లో మరి ఇది దానికి వ్యతిరేకత ఎక్స్ట్రా రావు సార్ మాకేంటి సంబంధం ఉంటుంది ఎక్స్ట్రా వస్తే అగ్రిమెంట్ అండి సార్ మీరే అక్కడ ఆర్గనైజర్ అండి మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ 1 కోటి ఉంది మీరు 10 కోట్లు సంపాదించారు ఆ 9 కోట్లు మేము అడగం మాకు రైట్ లేదు బికాజ్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties. ఇంకెవరైనా రమ్మనండి ఓకే అతను చెప్పాము మీకు ఇచ్చేస్తాం మీరు రండి మీకు ఇస్తాం సార్ మీకు ఇచ్చేస్తాం సార్ కాదండి నేను ఒక నిమిషం చెప్తా అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఓపెన్ బిడ్డింగ్ అనేది మేము అమెరికాలో చేయాలనుకుంటున్నాం చెప్పేదండి ఓపెనింగ్ బిడ్డింగ్ పిలవరండి ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు ఏమన్నా ఇట్లా మ్యాచ్ చేస్తున్నామని తెలిసిన తర్వాత ఒక పర్సన్ వస్తారు అదే విష్ణు ఇందూరి అని అతను విష్ణు ఉన్నారు కదండి CCL చేసిన విష్ణు వాళ్ళు ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన బాగా చేశారు కాబట్టి దాన్ని పెంచుకుంటూ 25 పెంచుకుంటూ 3 ప్రోగ్రాంలు మేము చేయడం జరిగింది బాగా చేశారు కాబట్టి ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకు కూడా మేము దయచేసి 2 కోట్లు రావచ్చండి మేము అమెరికాలో చేయాలనుకున్నా చేసాం మేము అక్కడ క్రియేట్ చేయాలనుకున్నాం అంటే అక్కడ కూడా మన తెలుగు వాళ్ళని ఒక క్రౌడ్ పుల్లింగ్ చేయాలి ఇన్ ఫ్యూచర్ మనకు బాగుంటుందనే ఉద్దేశంతోనే అక్కడ పెట్టడం జరిగింది. అదే వైజాగ్లో కానీ ఇక్కడ పెడితే ఇంకా ఎన్ని కోట్లన్నా రావచ్చు దాంట్లో మనకు లాభం అసలు మేము చేసేవాడే లేడండి. ఆర్ఖైతులో మా ఫంక్షన్ చేసే వరకు ఎవరికి తెలియదు అసలు. ఇప్పుడు చిరంజీవి గారి ఈవెంట్స్ కాకుండా 15 మంది ఎవరు వెళ్ళారు కదండి క్రికెట్ మ్యాచ్ ఈవెంట్స్ అవన్నీ చేశారు దానివల్ల ఏం రైజ్ అవ్వలేదా ఫండ్ ఏం దానివల్ల రైజ్ అవ్వలేదా అక్కడ దేనివల్ల అండి మీరేం చేయలేదా ఈవెంట్స్ ఏం చేయలేదా ఈవెంట్స్ ఇప్పుడు చిరంజీవి గారు ఒక్కళ్ళే వెళ్తే వాళ్ళ 1 కోటి రూపాయలు మొత్తం అంతా ఒక ఫంక్షన్ లాగా చేయాలండి. ఏదన్నా సరే ఒక ఫంక్షన్ లాగా చేసినప్పుడు డ్యాన్స్ చేసేవాళ్ళు కావాలి హీరోలు డ్యాన్సులు చేశారు హీరోయిన్లు డ్యాన్సులు చేశారు
దానికి కమెడియన్స్, దానికి స్కిట్లు ఉన్నాయి, ఒక ప్రోగ్రామ్ లాగా జరగడం జరిగింది. అంతమందిని తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం ₹1,00,00,000 అనుకున్నాం. ఇప్పుడు ₹1,00,00,000 ఇష్టం లేదనుకోండి మనం మానేస్తాం, సింపుల్. 15 days ఉన్నారు కదండి అక్కడ. అవును, 15 days 15 days ప్రోగ్రామ్ ఉండేది 2 days. 3 days ఉన్నారు. చాలా మంది 3 days. ఉన్నారు కదా అక్కడ. అవును, అది నా పర్సనల్ అండి, మీకు అది మా పర్సనల్ సార్. అది నేను వెళ్తానండి. నేను నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మా బ్రదర్ అక్కడ ఉంటాడు, మా బ్రదర్ దగ్గరికి వెళ్తాను. నేను 20 రోజులు ఉంటాను, 30 రోజులు ఉంటాను. అది మీకు అనవసరం కదా. నేను అదన మాకు అనవసరం. మీరు అన్నారు కదా ఇప్పుడు, అదే మీరు ఎందుకు ఉన్నారనంటే దానికి క్వశ్చన్ లేదంటున్నారు. ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేశారు తెలుసు. లేదండి, అదే మీకు వచ్చినాయి అడుగుతున్నారు, అది కరెక్ట్. అది నేను అందుకే అడుగుతాను సార్. మీరు తప్పలేదు సార్, మీరు అడగొచ్చాడు బల్ల. మీరు అడిగేదే చెప్తున్నాను. నేను మాట్లాడాను. ఇప్పుడు నన్ను ఎందుకున్నారని అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలిగా. నా బ్రదర్ అక్కడే ఉన్నాడు, నా బ్రదర్ దగ్గరికి వెళ్తాను. లేదు నేను ఎంజాయ్ చేయాలని ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీ బ్రదర్ అక్కడ ఉన్నారు, మీరు వెళ్ళారు, మీ ఫ్రెండ్ ఇది ఆర్గనైజ్ చేశారు, విజయ్ గారు ఇది అంతా తీసుకొచ్చారు, అందుకని ఇంకా ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. అంతేగాని ఇంకేం లేదు. ఓకే అవునండి. ఏమండి మా గురించి నేను ఒకటి చెప్పనా, మా గురించి మాకు తెలుసు అండి. టెండర్స్ కాల్ చేసి ఒక మీటింగ్ పెట్టి ఒక ఆర్గనైజ్డ్ వెళ్తే ఇంత ఆరోపణలు. అందుకే మేము చేసింది ఏంటంటే ఓన్లీ 2. ఇప్పుడు ప్రభాస్ దానికి వీటికి మేము ఒప్పుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ అలవాటు చేసాం కాబట్టి 2 ప్రోగ్రాములకే ఫస్ట్ మేము సైన్ చేసాం. ఇది ఈ ఆర్గనైజర్స్కి కానీ వీళ్ళందరికీ ఓన్లీ 2 వరకే మేము అగ్రిమెంట్ మీద సైన్ చేసాం. వాళ్ళు 3వ వరకు కూడా కావాలన్నప్పుడు లేదు ఇది దీంతో ఆఫ్ చేసాం, మీకు చేసింది 2. ఆ 2 వరకే మీకు చేస్తున్నాం, 3వ దాని నుంచి మేము చేయట్లేదు అనేసి వాళ్ళు ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓన్లీ 2 చేసాం. ప్రభాస్ దానికి కానీ నాగార్జున నటులు కానీ మేము అగ్రిమెంట్ మీద వాళ్ళకి సైన్ చేయలేము. నెక్స్ట్ మీరు అన్నారు కదా, మీరు ఇది చేసిన ఓపెన్ బిడ్ చేయొచ్చు కదా అన్నారు. డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేదానికి ఓపెన్ బిడ్ ఎన్ని రోజులైనా పర్లా వచ్చేవాళ్ళు వస్తారు. ఎవరైనా సరే సార్, ఇప్పుడు మేము అనౌన్స్ చేశాం కదా, మహేష్ బాబు వస్తా అన్నారు, ప్రభాస్ వస్తున్నారు, నాగార్జునకి వస్తా తెలిసిపోయింది కదా, రమ్మనండి. ఎవరన్నా ఓపెన్ బిడ్డింగ్ ఎవరైనా ఒక హీరోని తీసుకుని మేము ఇంత తెస్తాం, రమ్మనండి. మీరు ఫస్ట్ ఆర్గనైజ్ చేయడం వల్ల మీకు ఏమైనా ఫాల్ట్ తెలిసిందా? అంటే ఇలా చేస్తే బాగుండేది, ఇంకా ఎక్కువ బిడ్ అంటే ఎక్కువ బిడ్ అడిగితే బాగోదు కదా, ఎందుకంటే మాకు అసలు ఎంత తెలీదు. ఇప్పుడు ఇదివరకు క్రికెట్ మ్యాచ్ చిరంజీవి గారిని తీసుకొని ఏది అవగాహన లేకుండా ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకెళ్ళి అరే సార్ ఫస్ట్ మీరు అన్నారు కదా, అది అన్నారు. మెగాస్టార్ గారు లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడడం, ఆయనతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన రారు కదండి. ఎందుకంటే ఆయనకి మాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది కాదండి. అన్నయ్యకి చిరంజీవి గారికి మాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇంకా చాలా సీనియర్ మాకంటే. ఎంతెంత వస్తుంది, ఏం చేస్తారని మాకంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అన్నయ్య మాకు ఇంత వస్తుంది అని చెప్పారు, ఏం చేద్దాం అన్నీ క్యాలిక్యులేట్ చేశారు. ఓకే ఒక పని చేద్దాం, 2 ప్రోగ్రాములకి నేను వస్తాను, 2 కోట్ల ఫండ్ మనకు వస్తుంది కదా, అప్పుడు 2 ప్రోగ్రాములది మీరు చేసుకోండి అన్నారు. లాస్ట్లో సైరా ప్రాబ్లం వల్ల ఒక ప్రోగ్రామ్ చేశారు కాబట్టి మనకు 1 crore వచ్చింది. ఇంకో ప్రోగ్రామ్ మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు నేను వస్తాను రా, మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, ఆ ప్రోగ్రామ్ కూడా 1 crore వస్తుంది కాబట్టి మీరు చేసుకోండి అన్నారు. సార్ ఇది జరిగింది. అంటే ఆయన సమాధానం నేను చెప్తున్నా సార్, ఒకవేళ నేను వస్తే ₹1,00,00,000 నేను రాను అని చిరంజీవి గారు అంటే మేము చేసేది. చిరంజీవి గారిని ఇది అనట్లేదండి. చిరంజీవి గారు లాంటి వ్యక్తి మీకు వస్తానని ఒప్పుకున్నందుకు మీరు ఇంకా ఆర్గనైజ్డ్ గా ఈవెంట్ చేస్తే ఇంకా ఎక్కువ ఫండ్ మీకు వచ్చేది వస్తుందండి. ఎప్పుడంటే ఎక్కువ టైం ఇవ్వాలి. మీరు ఇప్పుడు శ్రీకాంత్ ఫ్రెండ్ విజయ్ చెప్పారు, అక్కడ మా ఫ్రెండ్ డబ్బులు పెట్టి చేసి అతను కాదు, అతను కాదు సార్, అతను ఇక్కడ ఫ్రెండ్. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేశారా ఈవెంట్ ఆర్గనైజర్ ని? అక్కడికి వెళ్ళి మాకు ఇక్కడ నాకు తెలీదు, వాళ్ళు వస్తూ వీళ్ళే మాట్లాడుకున్నారు. డైరెక్ట్గా వచ్చి మాట్లాడారు కదా వాళ్ళు, ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చారు వాళ్ళు, ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఏమైనా అగ్రిమెంట్లు ఎవరితో చేస్తాను, మీడియేటర్తో చేయంగా. అగ్రిమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా అగ్రిమెంట్ సైన్ అంతా వాళ్ళు ఓనర్సే చేస్తారు మనకు, వాళ్ళే. అదిను మనం ఎక్కువ టైం ఇస్తే సార్, ఫర్ న్యాయంగా అయితే మనం తక్కువ టైం ఇచ్చాం అంటే మనకు ఉంది. ఇప్పుడు కూడా 6 నెలలండి, ఇక టైం అయిపోతుంది ఇక. సో ఇంత మినిమం టైంలో ఎంత అమౌంట్ ఎవరు ఎక్కువ ఇవ్వగలరు అనేది వస్తుంది. ఇప్పుడు ఓపెన్గా చెప్పాం, రండి మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున రండి. అంటే డాన్సర్స్ వాళ్ళు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు మేజర్ అందరూ అసోసియేషన్ వాళ్ళే. ఎందుకంటే హీరోలు చెప్పేదండి, హీరోలు ఎవరు లేరండి, అందరూ ఆర్టిస్టులే, అందరూ వెళ్ళింది ఆర్టిస్టులు. డాన్సర్స్ ఉంటారు కాబట్టి డాన్సర్ మనకు సంబంధం లేదు, అందరూ ఆర్టిస్టులే వెళ్ళారు. డాన్సర్స్ అంటే తెలిసిన ఆర్టిస్టులు వెళ్ళారు, జబర్దస్త్ గ్యాంగ్ వాళ్ళు కొంతమంది వచ్చారు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు.
అది ఇస్తానండి, అది ప్రాబ్లం. ఇప్పుడే ఇస్తాను లిస్ట్. ఇప్పుడే రెడీ చేశారు లిస్ట్. సార్ ఎవరు కుదిరితాడు వెళ్ళారు సార్. సార్ చెప్పండి సార్. సార్ యా ఇంకా అనుకుంటే పోతాం తెలుసుకోండి సార్ మీరు అడగటం కూడా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.